నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. ఆంధ్ర రాష్ట్రంలో ఆశా వర్కర్స్ చేపట్టిన నిరాహార దీక్షలు ఈరోజు 3వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ మండలం నుండి సుమారు 250 మంది అంగన్వాడీ వర్కర్స్ వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు నిరాహార దీక్షకు మద్దతుగా శృంగవరపుకోట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వబిన సత్యనారాయణ సంఘీభావం తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కొత్తవలస మండలం నాయకులు పీలా రామదుర్గ, వేపాడ మండలం సీనియర్ నాయకులు రుద్రనాయుడు, జిల్లా ప్రచార కమిటీ మెంబర్ మల్లువలస శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన నాయకులు వబిన సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. అంగన్వాడీ టీచర్లందరూ కూడా మేము ఎస్కోట జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి నేను వబిన సత్యనారాయణ ఈరోజు మా పార్టీ తరఫున వీళ్ళకి మద్దతు తెలియజేయడం కోసం రావడం జరిగింది. వీళ్ళ కష్టాలు చూస్తుంటే మాకు కడుపులో మంట పెరుగుతుంది. వీళ్ళు మనం 9 ఏళ్ళు తల్లి గర్భం నుంచి మనం వస్తున్నప్పుడు తల్లి ఎంత వేదన పడుతుందో, తర్వాత మనం భూమి మీద పుట్టిన తర్వాత వాళ్ళ సంరక్షణతో కూడా వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా వీళ్ళు ఎన్ని సేవలు చేస్తారో వీళ్ళు చెప్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం లక్షలాది కోట్లు ఇసుక తినేస్తున్నారు, మట్టి తినేస్తున్నారు, మొత్తం ల్యాండ్స్ అన్ని అమ్మేసుకుంటున్నారు, మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నా సరే, ఉద్యోగాలు లేకపోయినా సరే, పరిశ్రమలు లేకపోయినా సరే, ఈ యొక్క కార్మికులకు కూడా అనుకున్న జీతం ప్రకారంగా ఇవ్వకపోవడం మేము చాలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి వీళ్ళ యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు పిలిచి మీరు మాట్లాడి వాళ్ళకి హామీ ఇవ్వాల్సిందే కోరుచున్నాం. లేని ఏళ్ళ మేము 2004 నెలల్లో మీ యొక్క పదవి పోతుంది. మా జనసేన పార్టీ టీడీపీ అధికారంలోకి వస్తుంది. కంపల్సరిగా వీళ్ళ కోసం మా మనోహర్ గారు, మా రాజకీయ కమిటీ చైర్మన్ గారు ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. ఇందులో నాడు నేడని చెప్పేసి 2200 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి మా మనోహర్ గారు నిన్న ప్రకటించడం జరిగింది. వీళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ద్వారా మా పార్టీ వాళ్ళు వీళ్ళకి సంఘీభావం తెలియజేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ మొత్తం జనసంఘాలు కూడా వీళ్ళకి వెళ్ళి మద్దతు తెలియజేయమని చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఈరోజు వీళ్ళ యొక్క సమస్యలు తీరే వరకు కూడా వీళ్ళ వెంట మేము ఉంటామని మేము హామీ ఇస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.